అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరొకెత్తనే చెప్పాలి. ముఖ్యంగా వీకెండ్స్ రోజైతే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఇమాన్యుయల్ కి చిన్నపాటి క్లాస్ పీకారనే చెప్పాలి. ఒక విధంగా అప్రిషియేట్ చేస్తూనే మరొక విధంగా చిన్నపాటి క్లాస్ పీకారు ఇమాన్యుయల్ కి. ఇక అసలు విషయానికి వస్తే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చి ఆగాడు. ఇమ్ము నువ్వు గేమ్ అయితే గాలి నీరు నిప్పు అనే టాస్క్ లో నెక్స్ట్ లెవెల్ ఆడావు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా చుక్కలు చూపించావు. నిజంగా నువ్వు టాస్కులు అయితే సూపర్ బాబా. నీ టాస్కులు చూస్తున్నంత సేపు ఏ టాస్క్ అయినా సరే మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తావు. మొత్తానికి నువ్వు డేంజర్ జోన్ లో నుంచి సేఫ్ జోన్ లోకి వచ్చేసావు. ఓకే, ఈ విషయం పక్కన పెట్టు. నేను మళ్ళీ నీతో ఒక విషయం మాట్లాడాలి. అంటే నువ్వు సంచాలక్గా పవన్ కళ్యాణ్ కి నీకు ఒక చిన్న ఇష్యూ ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ ని తీసేసేవని నువ్వు, నేను కరెక్ట్ గానే ఉన్నానని పవన్ కళ్యాణ్. మరి మీ ఇద్దరి కోసం క్లారిటీ కోసం ఒక వీడియో వేసి చూపించమంటావా అని అంటూ ఇమాన్యుయల్ ని అడిగాడు. సార్ నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను సార్ అంటే ఆ వీడియో వేసి చూపించారు. అయితే భరణి, డెమోన్ పవన్ వీళ్ళిద్దరికన్నా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పొజిషన్ వంగినట్టు ఉంది. దీంతో చూసావు కదా పవన్ కళ్యాణ్, నిన్ను ఇమాన్యుయల్ తీసేయడానికి రీజన్ ఇది. సో నువ్వు ఇమాన్యుయల్ మీదే అర్చేసావు, వాళ్ళిద్దరికి ఏదో ఫేవరిజం చేసినట్టు. అప్పటికి ఇమాన్యుయల్ అన్నాడు కదా కరెక్ట్ పొజిషన్ లో నుంచో అంటూ. ఏ సంచాలక్ కూడా అలా చెప్పడు, కానీ నీకు చెప్పాడు కానీ నువ్వు సరిదిద్దుకోలేదు అంతే అంటూ వీడియో వేసి అది క్లారిటీ ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్ కి హోస్ట్ నాగార్జున గారు. ఇక చివరిగా చిన్నపాటి క్లాస్ పీకేశారు హోస్ట్ నాగార్జున ఇమాన్యుయల్ కి. నువ్వు ఏదైతే బెలూన్ టాస్క్ లో సంచాలక్గా చేశావు అది కరెక్ట్ గా చేసావా అని అనుకుంటున్నావా అంటే లేదు సార్, ఆ విషయంలో అయితే నేను మిస్టేక్ చేశాను. యాక్చువల్ గా అక్కడ చెప్పింది బిగ్ బాస్ ఏంటంటే ఊదుతూ గాల్లో ఉండాలని చెప్పారు, కానీ ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు వాడుకున్నారు అంటే వాళ్ళకి స్ట్రాటజీలు చెప్పిందే నువ్వు కదా ఇమాన్యుయల్. ఏది చేసుకున్నా పర్వాలేదు కానీ బెలూన్ ని గాల్లో ఉంచాలని చెప్పు. అప్పుడు రీతు అక్కడికి ఏం చేసింది, ఆ బెలూన్ ని తీసుకొని డెమోన్ పవన్ వెనకాల పెట్టేసింది. అది కాదు కదా అసలు గేమ్ అంటే. అక్కడ రాము రాథోడ్ రీతు ఇలా చేసిందన్నా అంటే నువ్వు మస్ట్ అండ్ షుడ్ గా చూసావా, నువ్వు చూసావని 100 సార్లు అంటున్నావు. ఆ విషయంలో సంచాలక్ అయితే వర్స్ట్ గా చేసావు. అందుకే బిగ్ బాస్ కి కోపం వచ్చి మొత్తానికి సంచాలక్ గా ఉన్న మీకే కాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా గేమ్ అర్థం కాలేదని మొత్తానికి ఆ ఒక్క టాస్క్ ని డిస్క్వాలిఫై చేశారు. ఈ విషయంలో అయితే ఎక్కువ అన్యాయం ఎవరు చేశారు, మీ అమ్మకి సంజనాకి నీ వల్లే జరిగింది. ఎందుకంటే మీరు సంచాలక్ గా కరెక్ట్ గా వ్యవహరించుంటే సంజనాకి 100 మార్కులు వచ్చిండేవి అంటూ హోస్ట్ నాగార్జున ఆ విషయంలో గడ్డి పెట్టారు ఇమాన్యుయల్ కి. మొత్తానికి ఏదేమైనా సరే ఇమాన్యుయల్ ఈ వారం నీకు పెర్ఫార్మెన్స్ కి నేను గోల్డ్ స్టార్ ఇస్తున్నానంటూ ఇమాన్యుయల్ కి గోల్డ్ స్టార్ ఇచ్చారు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఇమాన్యుయల్ మీద చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ ఇజర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.